యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మారింది ఏపీలో పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలను కళ్ళు ఆర్పకుండా ఎలా చెప్తారో ఇప్పుడు ఆయన బాటలోనే కొంతమంది అధికారులు కూడా నడుస్తున్నారు. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. పైగా పచ్చి అబద్ధాలు చెప్తూ అవే నిజమని జనం నమ్మాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఇంత దగా కవరింగ్ ఎందుకు చేస్తున్నట్లు? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? డిఎస్సి అక్రమాలు వెలుగులోకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించింది. కానీ వాటిలో దేనికి ప్రభుత్వ పెద్దలు కానీ, సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, ఆ శాఖలోని ఉన్నతాధికారులు గాని ఎవరూ సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతున్నారు. వారి వ్యవహార శైలిని చూస్తుంటేనే డిఎస్సిలో తెర వెనుక డార్క్ ఆపరేషన్ జరిగిందనేది స్పష్టమవుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల డిఎస్సి అభ్యర్థులు పలువురు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వినిపించారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వారి ఆవేదనను, వారికి జరిగిన మోసాన్ని సాక్ష్యాలతో సహా తెలుసుకున్న తరువాత జగన్ కొన్ని ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. డిఎస్సి 2025 పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం. దీనిపై మీ సమాధానమేమిటి? వైఎస్ఆర్సీపీ పాలనలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చెయ్యలేదా? చంద్రబాబు కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ శాఖలో లీక్లతో సాగిన డార్క్ ఆపరేషన్ ను ఎందుకు దాచిపెడుతున్నారు? పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? వాస్తవాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలు ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? ఎంపికైన వారి జాబితాలను కలెక్టర్ కార్యాలయాల్లో ఎందుకు పెట్టలేదు? 15 లక్షల రూపాయల చొప్పున స్పోర్ట్స్ కోటా పోస్టులకు బేరాలు జరగలేదా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? వారిని ఇంటికే పిలిచి డీల్స్ చేయలేదా? రిక్రూట్మెంట్ పేరుతో పోస్టులకు వేలం వేయలేదా? టెట్ కన్వీనర్ గా ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకు కన్వీనర్ అయినప్పటికీ ఉన్నపలంగా టెట్ కన్వీనర్ ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ ను డిఎస్సి కన్వీనర్ గా ఎందుకు పెట్టారు? దీని వెనుక మతలబేంటి? ఇవి వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు. కానీ ఈ ప్రశ్నలకు డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా చంద్రబాబు, లోకేష్ తో పాటు అధికారులు నోరెళ్లబెట్టారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఒకరోజు ట్వీట్ పెట్టి జగన్ ను విమర్శించారు. అంతే తప్ప డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు పెరిగే కొద్దీ సైలెంట్ గా తనకేమీ తెలియనట్లు జారుకున్నారు. డిఎస్సిలో అత్యంత దారుణమైన అవినీతి, అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం. దీనిపై అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం, బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడటంతో ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన పీక్ లెవెల్ కు చేరింది. స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టులు అమ్ముకున్న వాస్తవాలు ప్రజలందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు వారి పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడిన చందంగా తయారైంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధితులందరికీ న్యాయం జరిగేంత వరకు అన్ని రూపాల్లోనూ పోరాటం చేస్తామని తేల్చి చెప్పడంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.